వినాలి మీరు. నోట్స్ కూడా పక్కా మెయింటైన్ చేయండి ఈరోజు, చాలా ఇంపార్టెంట్ ఈరోజు. సరేమ్మా, లెట్ మీ కమ్ టు ద టుడే లెక్చర్. Yes, it is also working. What is our goal means? Today our goal is to find out the applications of the dimensional analysis or dimensional values, dimensional formula of the physical quantities. That is our goal, today goal. But before dealing directly entering to that one, there are the 1 mark questions are there. Some of the 1 mark questions, most probably they are not asking this type of questions, but let me know this one also. So the dimensional quantities are having the some of the categories. First categories means dimensional constants. Dimensional constants. So that means they will have the dimensional formula, and but they are the constant values. That is the dimensional constants. So what does it mean? So these quantities are have the fixed values, and possess dimensional formula. So that means you can take the one of the example, gravitational constant. Gravitational constant is the fixed constant. Universal gas constant, it is a fixed constant. Boltzmann constant, fixed constant. H, Planck constant, fixed constant. But all these quantities are having the dimensional formula. So each one having the special dimensional formula. That is the categories of the some of the dimensional quantities which have the some fixed values, and they have the some dimensional formula. So those quantities are come under the category of the dimensional constants. So let me tell this in Telugu. So ఏ physical quantities కైతే ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటూ ఆ ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములాను కలిగి ఉంటుందో వాటిని మనం డైమెన్షనల్ కాన్స్టెంట్స్ అని అంటాం అనమాట. సో ఉదాహరణకు మనము గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ G కానీ, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ క్యాపిటల్ R కానీ, బోల్జ్మన్ కాన్స్టెంట్ స్మాల్ k కానీ, ప్లాంక్ కాన్స్టెంట్ స్మాల్ h కానీ మనం తీసుకుంటే ఇవన్నీ ఫిక్స్డ్ వాల్యూస్. ఇవన్నీ ఈ ఫిక్స్డ్ వాల్యూస్కి మనకు ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఈ యొక్క కాన్స్టెంట్లకి మళ్ళీ వీటికి డైమెన్షనల్ ఫార్ములాస్ ఉన్నాయి. మనం లిస్ట్లో గమనించినట్లయితే డైమెన్షనల్ ఫార్ములాస్ ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో నువ్వు చూసినట్లయితే అర్థమవుతుంది. సో ఇవన్నీ మనకు స్టీఫెన్ కాన్స్టెంట్ సిగ్మా తీసుకున్నా సరే, ఇలా ఏవి తీసుకున్నా సరే మనకు ఇలా ఫిక్స్డ్ వాల్యూస్ ఉన్నాయి. సో బట్ వీటికి మాత్రం డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకు డైమెన్షనల్ కాన్స్టెంట్స్ అంటాం. అంటే డైమెన్షనల్ కాన్స్టెంట్ ఉంటూ ఫిక్స్డ్ వాల్యూస్ ఉండటం వల్ల వీటిని డైమెన్షనల్ కాన్స్టెంట్ అని అంటాం అనమాట. సో ఇవి డైమెన్షనల్ కాన్స్టెంట్. నెక్స్ట్ కేటగిరీ 2, సెకండ్ కేటగిరీ గురించి మాట్లాడితే డైమెన్షనల్ వేరియబుల్స్. సో పైన చెప్పుకున్న దానికి ఇది కాస్త డిఫరెంట్ అంతే, ఏం లేదు. ద క్వాంటిటీస్ విచ్ పొసెస్ ద డైమెన్షనల్ ఫార్ములా బట్ దే ఆర్ ద వేరియబుల్స్. అంటే ఇవి ఫిక్స్డ్ వాల్యూస్ ఉండవు, వేరీ అవుతూ ఉంటాయి అనమాట. లెట్ మీ రైట్ ద స్టేట్మెంట్. ఏమవుతున్నాయి అంటే దీస్ quantities possess dimensional formula and but they don't have but have variable values. సో దీస్ క్వాంటిటీస్ అంటే ఏమని చెప్తున్నాను, తెలుగులో చెప్తాను చూడండి. ఏమంటున్నాను, ఏ ఫిజికల్ క్వాంటిటీస్కి అయితే డైమెన్షనల్ ఫార్ములా ఉంటూ కానీ దాని యొక్క వాల్యూ అనేది డిఫరెంట్ టైంలో డిఫరెంట్ వాల్యూ ఇస్తుంది అనుకోండి, అటువంటి వాటిని డైమెన్షనల్ వేరియబుల్స్ అంటాం. అంటే ఫిక్స్డ్ కానివన్నీ ఇంకా డైమెన్షనల్ ఫార్ములా ఉండి ఫిక్స్డ్ కానివన్నీ తీసుకొచ్చి దీంట్లో కేటగిరీలో వేయొచ్చు అనమాట అంతే.
సో దాన్ని మనం ఏమంటాము అంటే, లెట్ మీ టేక్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. వెలాసిటీ ఆఫ్ ది ఎనీ ఆబ్జెక్ట్. వెలాసిటీ తీసుకున్నాం అనుకోండి. వెలాసిటీ అంటే నా బైక్ వెలాసిటీ ఒకటి ఉంటుంది, మీ కార్ వెలాసిటీ ఒకటి ఉంటుంది, మీ నాన్న నడక వెలాసిటీ ఒకటి ఉంటుంది. లెట్ మీ టేక్ లైక్ యువర్ వెహికల్ వెలాసిటీ ఇస్ డిఫరెంట్, యువర్ ఫ్రెండ్ వెహికల్ వెలాసిటీ ఇస్ డిఫరెంట్, బట్ వెలాసిటీ డైమెన్షనల్ ఫార్ములా ఫిక్స్డ్. దాని యొక్క వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఫిక్స్ గా ఉంటుంది కదా, LT⁻⁻1. This dimensional formula is fixed. The value of the physical quantity is varying. So density, మీ ఊర్లో వాటర్ డెన్సిటీ ఒక విధంగా ఉంటుంది, ఇక్కడ కడపలో వాటర్ డెన్సిటీ ఒక విధంగా ఉంటుంది, విజయవాడలో వాటర్ డెన్సిటీ ఒక విధంగా ఉంటుంది, గుంటూరులో వాటర్ డెన్సిటీ ఒక విధంగా ఉంటుంది, పులివెందుల్లో వాటర్ డెన్సిటీ ఒక విధంగా ఉంటుంది. దట్ మీన్స్ ద డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఈజ్ వేరియింగ్, బట్ డెన్సిటీ డైమెన్షనల్ ఫార్ములా ఇస్ ద ఫిక్స్డ్. So these dimensional variables means the quantities which having the fixed dimensional formula, but value of the quantity is varying. వాటి వాల్యూ మారుతుంది. పైన చూడండి, వాల్యూ ఇస్ ద ఫిక్స్డ్, వాల్యూ ఫిక్స్డ్, డైమెన్షనల్ ఫార్ములా ఫిక్స్డ్. అటువంటి వాటి మనం డైమెన్షనల్ కాన్స్టెంట్స్ అన్నాము. ఇక్కడ మాత్రం డైమెన్షనల్ వేరియబుల్స్ అంటున్నాం. అర్థమైంది అనుకుంటున్నాను నాకు తెలిసి. లెట్ మీ ప్రొసీడ్. చిన్న 1 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్ అడుగుతారు. ఇవన్నీ మనకు ఏం పెద్దగా మరి ఇక్కడేం నేనేం పెద్ద కష్టమైనటువంటిది ఏం చెప్పడం లేదు. కొద్దిగా మీరు బుర్ర వాడితే చాలు అంతే. నౌ లెట్ మీ మూవ్ టు ద కేటగిరీ 3 కేటగిరీకి వెళ్తున్నాం. సో డైమెన్షనల్ లెస్ కాన్స్టెంట్స్, డైమెన్షనల్ లెస్ కాన్స్టెంట్స్. So what that means, what is means, the quantities which do not possess the dimensional formula but they have the fixed values. Let me take that definition. The quantities do not possess fixed dimensional formula, but have the fixed values. చూడండి ఇక్కడ ఏం చెప్తాంది, ఒకసారి తెలుగులో చెప్తాను చూడండి. ఏమంటున్నాడు, ఏ క్వాంటిటీస్ కి అయితే డైమెన్షనల్ ఫార్ములా ఉండదో కానీ ఆ వాల్యూస్ కి ఫిక్స్డ్ వాల్యూస్ ఉండాలి, ఆ క్వాంటిటీకి ఫిక్స్డ్ వాల్యూ ఉండాలి, అటువంటి వాటిని మనం డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ అంటాం అనమాట. లెస్ అంటే ఉండకపోవడం అనమాట. సో ఇంతకు నేను ఒక వర్డ్ అడగలేదు మిమ్మల్ని, నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? సెక్షన్ 4 వాళ్ళకి పిల్లలు సెక్షన్ 4 నా వాయిస్ వినిపిస్తుందా లేదా చెప్పండి. పిల్లలు నా వాయిస్ వినిపిస్తుందా లేదా సెక్షన్ 4 వాళ్ళకి? హలో సరిపోయింది పో. ఇప్పుడు దాకా నేను చెప్పింది గాల్లో కలిసిందా ఏంటి సార్? లేదా అంటున్నాను నేను. వినపడుతుంది సార్. వినిపిస్తుంది కదా? వినపడుతుంది సార్. రీసౌండ్ వస్తాను మరి నాకు మెసేజ్ ఏదో ఒకటి పెట్టాలి కదా మీరు. అంతా అయిపోయిన తర్వాత రీసౌండ్ అయింది సార్. అందరూ మీకు ఆన్సర్ ఇవ్వడానికి అప్పుడు ఆన్ చేసుకుంటే ఇప్పుడు రీసౌండ్ అవుతుంది. ఇప్పుడైతే నో ఇష్యూ లేమ్మా. ఇప్పుడు లేమ్మా, అందరూ మైక్ ఆన్ చేయడం వల్ల అలా జరిగింది. ఆ మైక్ ఆన్ చేయనప్పుడు మాత్రం క్లియర్ గానే ఉంది కదా? ఓకే నో ఇష్యూ. ఇప్పుడు కొన్నిసార్లు నా వాయిస్ వినిపిస్తుందా మీకు అంటే మీ మాటలు నా దగ్గర వినపడినప్పుడు మీరు ఏం చేయాలి, వెంటనే మీరు ఏం చేయాలి, మీకు తెలివైన వాళ్ళు అయితే మీరు టెక్స్ట్ మెసేజ్ చేయాలి. ఇదిగో ఇది మా ప్రాబ్లం, ఇది నాకు వినిపిస్తుందా వినిపించడం లేదా అని చెప్పి టెక్స్ట్ మెసేజ్ చేయాలి. కొద్దిగా వాడాలి బుర్రా. బాగా ఫోన్లు మాత్రం వాడతారు కానీ మెసేజ్లు మాత్రం చేయదు. ఓకే లెట్ మీ ప్రొసీడ్. ఇది ఫస్ట్ లో అడగాల్సింది 3. ఎస్ ప్లీజ్ అమ్మా. సెకండ్ వన్ ఒకసారి చూద్దాం. చిన్న క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ కూడా మీకు పెద్ద పెద్ద డౌట్లు వచ్చేస్తాయి. అదే చెప్పండి, వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ బ్రెయిన్ లో పెట్టుకోమని చెప్పండి, నిమిషాల మీద బ్రెయిన్ లో పెట్టుకుంటారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోరు. ఏమంటున్నాను, డైమెన్షనల్ వేరియబుల్స్. సో ద క్వాంటిటీ విచ్ హ్యావ్ ద డైమెన్షనల్ ఫార్ములా బట్ ద క్వాంటిటీ ఈజ్ వేరియింగ్. ఏ ఫిజికల్ క్వాంటిటీ అయితే డైమెన్షనల్ ఫార్ములా ఉంటూ క్వాంటిటీ అనేది ఫిక్స్డ్ కాదో అటువంటి వాటిని డైమెన్షనల్ వేరియబుల్స్ అంటాము.
అంటే ఫిక్స్డ్ కాని క్వాంటిటీస్ అన్ని ఇంకా ఇప్పుడు వెలాసిటీ, డెన్సిటీ, ఇంకా ఏమైనా తీసుకో, స్పీడు, యాక్సలరేషన్, ఎనీథింగ్, ఫోర్సు, వర్క్, ఎనర్జీ, ఇట్లా రకరకాలు ఏవి. ఎస్ ప్లీజ్. ఇప్పుడు నీ ఎనర్జీ ఒకటి, నా ఎనర్జీ ఒకటి. సో వాల్యూ ఈజ్ వేరింగ్. నీ వెలాసిటీ ఒకటి, నా వెలాసిటీ ఒకటి. డెన్సిటీ, సో ఒక మెటీరియల్ యొక్క డెన్సిటీ ఒకటి, ఇంకొక మెటీరియల్ యొక్క డెన్సిటీ ఒకటి. డెన్సిటీ ఈజ్ వేరింగ్ ఫ్రమ్ డిఫరెంట్ మెటీరియల్ టు మెటీరియల్. సో దీస్ ఆర్ ద వేరియబుల్స్, బట్ డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ కాన్స్టెంట్. కానీ డెన్సిటీ అంటేనే డైమెన్షనల్ ఫార్ములా ఒకటే ఉంటుంది, దేనికి పోయినది. వెలాసిటీ అంటేనే డైమెన్షనల్ ఫార్ములా ఒకటే, ఎక్కడికి వెళ్ళినా సరే. అట్లా మనము డైమెన్షనల్ వేరియబుల్స్ అంటాం అనమాట. సో డైమెన్షన్ లెస్ కాన్స్టెంట్స్ అనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. థర్డ్ పాయింట్. మళ్ళీ ఎనికి వచ్చాను, మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాను. డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ అంటే ఏం చెప్పాను? దీస్ క్వాంటిటీస్ డు నాట్ పొసెస్ ద డైమెన్షనల్ ఫార్ములా బట్ హ్యావ్ ద ఫిక్స్డ్ వాల్యూస్. అంటే ఏమంటున్నాను? the quantity which do not have the dimensional formula. అసలు డైమెన్షనల్ ఫార్ములానే ఉండకూడదు, బట్ వాటి ఫిక్స్డ్ వాల్యూస్ ఉండాలి. నేను ఒకటి రాస్తాను, మిగతాది మీరు చెప్పండి. ఒకటి రాశాను. నెంబర్ వన్ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ కదా. హలో, 1 is the fixed value or not? హలో, ఫిక్స్డ్ వాల్యూ. ఇంకా మిగతాటివన్నీ మీరు చెప్పేస్తారు. ఇంకా 2 రాసుకో, 3 రాసుకో, 4 రాసుకో, ఎంతైనా రాసుకో. ఇట్లా రాసుకుంటా పోయేది ఆల్ నెంబర్స్ అని రాయొచ్చు కదా. ఎందుకు ఊరిక ఆల్ నెంబర్స్. బట్ లెట్ మీ టేక్ ఇన్ ద ఫిజిక్స్ లో కొన్ని మనకు ఉన్నాయి చూడండి. పై వాల్యూ ఇస్ ద ఫిక్స్డ్ వాల్యూ 3.14. చూడండి. సో ఇలాంటివి చాలా కాన్స్టెంట్లు వస్తుంటాయి అన్నమాట. 3. దే డోంట్ హ్యావ్ ద ఫిక్స్డ్, దే డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. వీటికి సరే దే హ్యావ్ ద ఫిక్స్డ్ వాల్యూస్ బట్ డోంట్ హ్యావ్ ద డైమెన్షనల్ ఫార్ములా. వీటికి ఫార్ములాస్ ఉండవు, కానీ వీటికి మాత్రం నెంబర్ ఫిక్స్డ్ వాల్యూస్ వచ్చేస్తుంటాయి. అటువంటి వాటిని కూడా మనం ఏమంటామయ్యా అంటే డైమెన్షనల్ లెస్ కాన్స్టెంట్స్ అంటాము. లెస్ అంటే లేకపోవడము అన్నమాట. నౌ లెట్ మీ కేటగిరీ 4 లోకి వెళ్ళిపోదాం. రన్నింగ్ నోట్స్ రాయాలమ్మా. బిట్లు అడుగుతారు, చిన్న బిట్లు అడుగుతారు, వాటిల్లోనే ఎక్కువ మార్కులు పోతాయి మనకు. డైమెన్షనల్ లెస్ వేరియబుల్స్, కేటగిరీ 4. డైమెన్షనల్ లెస్ వేరియబుల్స్. అది డబల్ ఎల్ పడింది. డైమెన్షన్ లెస్ వేరియబుల్స్. సో పైన దానికి ఇంకాస్త యాడ్ చేసేసాము. సో ద క్వాంటిటీ which do not have the dimensional formula and the quantity is variable. ఆ క్వాంటిటీ ఫిక్స్ వాల్యూ కాదు, అటువంటి వాటిని మనం డైమెన్షనల్ వేరియబుల్. లెట్ మీ టేక్ ఇన్ ద స్టేట్మెంట్ లాగా రాసుకున్నాము. దీస్ క్వాంటిటీస్ do not possess dimensional formula. దీనికి ఫార్ములా ఉండదు, అండ్ ఆల్సో ఏముండదు, బట్ హ్యావ్ ద వేరియబుల్ వాల్యూస్. చూడండి, మీకు అసలు డైమెన్షనల్ లెస్ అంటానే వాటికి డైమెన్షనల్ ఫార్ములా ఉండకూడదు అని చెప్తున్నాను నేను. డైమెన్షనల్ లెస్ ఉంటూ క్వాంటిటీకి మాత్రం మళ్ళీ వేరీ అవుతూ ఉండాలి అంటున్నాను. క్వాంటిటీ వేరీ అంటే ఇక కాన్స్టెంట్లు కాకూడదు. కాన్స్టెంట్ కాకుండా ఉన్నటువంటి ఏవైనా తీసుకో, ఆల్ రేషియోస్ అన్ని వచ్చేస్తాయి అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషియో ఫిజికల్ క్వాంటిటీ చెప్పు. స్ట్రెయిన్ ఇస్ ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ ఈస్ హ్యావింగ్ ద రేషియో. చూడండి, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ కూడా మనకు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇది కూడా మనకు ఫిక్స్డ్ వాల్యూ కలిగి ఉంటుంది. సో రిలేటివ్ డెన్సిటీ ఇది కూడా ఒక డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ, రేషియో కదా. ఇవన్నీ ఫిక్స్డ్. హలో, సో ఇలా మనకు ఏవైనా సేమ్ క్వాంటిటీని మనం రేషియోలో చూపిస్తున్నప్పుడు వచ్చేటువంటి వాల్యూస్ అన్ని వేరియబుల్. ఎందుకు? రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ది గోల్డ్ ఒక వాల్యూ ఉంటుంది, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ది సిల్వర్ ఒక వాల్యూ ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ ఒక సర్ఫేస్ కి ఒక వాల్యూ ఉంటుంది, ఇంకొక సర్ఫేస్ ఒక వాల్యూ ఉంటుంది. స్ట్రెయిన్ మెటీరియల్ బట్టి స్ట్రెయిన్ ఒక రకంగా మారిపోతుంది, ఎందుకంటే చేంజ్ ఇన్ ద పారామీటర్ డివైడెడ్ బై
ఒరిజినల్ పారామీటర్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద స్ట్రెయిన్ ఆల్సో డిఫరెంట్ వాల్యూస్ కు డిఫరెంట్ గా ఉంటాయి. సో దీస్ వాల్యూస్ ఆర్ డైమెన్షనల్లెస్ వేరియబుల్స్. వీటికి డైమెన్షన్స్ ఉండవు, బట్ వాల్యూస్ కూడా కాన్స్టెంట్ కాదు, మెటీరియల్ బట్టి మారిపోతూ ఉంటాయి అనమాట. దట్ ఈస్ ద డైమెన్షనల్లెస్ వేరియబుల్స్ అంటాం. అర్థం కాలేదు, చెప్పమ్మా, ఇంకొకసారి చెప్పు ప్లీజ్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వెరీ గుడ్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, relative refractive index. So relative refractive index is the very so like that refractive index also, refractive index specific heat, yes, specific heat is having the dimensional formula na. Specific heat dimensional formula undi naina. Specific gravity is nothing but relative density only. హలో, ఓకే, డన్. సో మీకు అర్థమైంది కదా, మీకు ఎగ్జాంపుల్ ఒకే రకమైన ఫిజికల్ క్వాంటిటీని రేషియోలో తీసుకునేటప్పుడు వచ్చేటువంటి దానికి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు, కానీ మెటీరియల్ బట్టి దాని యొక్క వాల్యూ మారిపోతుంటుంది. అప్పుడు చెప్పేటువంటి దానివల్ల అది వేరీ అవుతుంది, ప్లస్ డైమెన్షనల్ ఫార్ములా ఉండదు, అందువల్ల డైమెన్షనల్ లెస్ వేరియబుల్ అంటున్నాను. దాన్ని ఇంగ్లీష్ లో ఏమని చెప్పాము? దోస్ క్వాంటిటీస్ డు నాట్ పొసెస్ ద డైమెన్షనల్ ఫార్ములా బట్ హ్యావ్ ద వేరియబుల్ వాల్యూస్. అంటే వేరియబుల్ వాల్యూస్ కలిగి ఉంటాయి, బట్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఉండవు. అటువంటి దాన్ని మనం ఏమన్నామయ్యా అంటే డైమెన్షనల్ లెస్ వేరియబుల్ అని ఫోర్త్ కేటగిరీలో పెట్టాం. నౌ లెట్ మీ గో టు ద ఫిఫ్త్ కేటగిరీలోకి వెళ్దాం. చెప్పు, అర్థం కాలేదు, చెప్పమ్మా. డైమెన్షనల్ లెస్ వేరియబుల్ అన్నాను, డైమెన్షనల్ లెస్ వేరియబుల్. అర్థం కాలేదా? నేనేమంటున్నా, ఎగ్జాంపుల్ రాశాను కదా ఆయన. ఎగ్జాంపుల్ స్ట్రెయిన్, కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్, రిలేటివ్ డెన్సిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇలా ఏవైనా సరే రేషియో రూపంలో వచ్చింది ఏదైనా సరే నువ్వు రాసేసుకోగా. నీ బ్రెయిన్ లో రేషియో రూపంలో కనిపిస్తుంది అంటే, ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఇంకో ఫిజికల్ క్వాంటిటీ రేషియో రూపంలో వస్తుందంటే వెంటనే దీంట్లో తీసుకొచ్చి పెట్టేసే అంతే ఇంకా. ఓకే, లెట్ మీ ప్రొసీడ్. డైమెన్షనల్ లెస్ వేరియబుల్ అయిపోయింది. నెక్స్ట్ లెట్ మీ ప్రొసీడ్ ద డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ బట్ హ్యావింగ్ ద యూనిట్స్. Dimensional less quantities but having the units. ఒకసారి ఆలోచించండి, డైమెన్షనల్ లెస్ ఉండకూడదు, అసలు డైమెన్షనల్ లెస్ ఉండాలి, అసలు డైమెన్షన్స్ ఉండకూడదు దీనికి, బట్ ఫిజికల్ యూనిట్స్ మాత్రం ఉండాలి, వీటికి యూనిట్స్ మాత్రం ఉండాలి. అలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే వీఆర్ హ్యావింగ్ ఓన్లీ టూ ఉన్నాయి. బాగా ఆలోచించండి, దెర్ ఆర్ ద టూ క్వాంటిటీస్ ఆర్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. వీళ్ళు కాస్త హలో చెప్తున్నాను డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్ అంటే డైమెన్షనల్ ఫార్ములా ఉండకూడదు, బట్ వాటికి మాత్రం యూనిట్స్ మాత్రం ఇంట్రొడ్యూస్ చేసి ఉండాలి. అటువంటివి మన దగ్గర రెండే ఉన్నాయి. ఏంటివి అంటే సప్లిమెంటరీ యాంగిల్స్. వేరే వాళ్ళు ఆన్ చేసినప్పుడు వస్తుంది నాయన, కొద్దిగా ఓపిక పట్టాలి. మనం ఆన్లైన్ లో ఉన్నప్పుడు ఇదే మనకు తంతు. వేరే వాళ్ళు ఆన్ చేసినప్పుడు వాళ్ళ బుర్ర మీద ఒకటేసి ఇవ్వాలన్నమాట. కాస్త వాళ్ళు తొందరపడి ఏదో అడుగుదామని ఆన్ చేస్తారా, ఒకేసారి నలుగురు ఆన్ చేస్తారు, అప్పుడే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, చూడు, ఇప్పుడు we have the only two supplementary physical quantities, those are the same type of ratios. Let me take solid angle. So plane angle తీసుకుంటున్నాను అనుకోండి. ప్లెయిన్ యాంగిల్ లో ఒకసారి మీరు గమనించండి, ప్లెయిన్ యాంగిల్ లో వాట్ ఇస్ దిస్ సార్? సో ఇట్ ఈస్ ద ప్లెయిన్ యాంగిల్ theta is equal to what is the plane angle definition ma? Plane angle definition ds by r. So ds divided by r. Will you please look on this one? ds is the length. ds అనేది ఒక లెంత్ అమ్మా. లెంత్ డివైడెడ్ బై లెంత్, డైమెన్షనల్ కు ds అంటే లెంత్ డివైడెడ్ బై లెంత్, డైమెన్షనల్స్ లేవు, అసలు లెంత్ కు 0 వచ్చేసింది. లెంత్ 0 అయిపోయిందంటే m0 l0 t0 అని అయిపోయినాయి. కానీ చూడండి, ప్లెయిన్ యాంగిల్ కు సంబంధించి డైమెన్షనల్ ఫార్ములా ఏముంది? రేడియన్ అనే యూనిట్ ఇచ్చేసాం. రేడియన్ RAD రేడియన్ అనే యూనిట్ ఇచ్చేసాం.
So that means one of the physical quantity which possess the units but does not having the dimensional formula. ఇలాగే సాలిడ్ యాంగిల్ కు ఫార్ములా చెప్పండి. సాలిడ్ యాంగిల్ omega is equal to dA divided by r square. చూడండి ఇక్కడ ఏ అంటే ఏరియా, ఏరియాలో ఉన్నటువంటి దానికి ఫార్ములా ఏంటి? L into L స్క్వేర్ వస్తుంది. R అంటే ఏంటి? రేడియస్ స్క్వేర్ ఉంది ఇక్కడ, L into L. చూడండి రెండు L స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ నో డైమెన్షన్స్ లేవు. బట్ సాలిడ్ యాంగిల్ కు యూనిట్ ఏంటమ్మా? స్టెరేడియన్. STAD స్టెరేడియన్ అనేది ఫార్ములా ఉంది. STRAD స్టెరేడియన్ అనే యూనిట్ ఉంది. సో అంటే ఏంటి? కొన్ని రెండు డైమెన్షనల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి, వాటికి డైమెన్షనల్ ఫార్ములాస్ లేవు, అయినా కూడా వాటికి యూనిట్స్ ఉన్నాయి. అవి రెండు సప్లిమెంటరీ క్వాంటిటీస్ అయిన ప్లెయిన్ యాంగిల్ అనేది ఒకటి, సాలిడ్ యాంగిల్ అనేటువంటి ఈ రెండు మాత్రం ఉన్నాయి. అది మీరు బుర్రలో వేసుకోవాలి. వీటి మీద కాస్త అడిగేదానికి స్కోప్ అయితే ఉంది, బుర్రలో వేసుకోండి దయచేసి. సో లెట్ మీ ప్రొసీడ్ టు నౌ యూ మే గెట్ ద సమ్ డౌట్. ఒక చిన్న డౌట్ వచ్చి ఉంటుంది. సో యూనిట్స్ ఉన్నాయి, డైమెన్షనల్ ఫార్ములా లేవు అంటున్నావు కదా. యూనిట్స్ ఇంకొకటి ఏమవుతుందంటే డైమెన్షనల్ క్వాంటిటీస్ బట్ యూనిట్లెస్ ఉంటూ డైమెన్షనల్ ఫార్ములా ఉండేదానికి ఏమన్నా అవకాశం ఉందా? రివర్స్ ఆలోచించుంటావు. అలాంటిది కూడా రాద్దాం. కేటగిరీ నెంబర్ ఎంతమ్మా? కేటగిరీ ఆరోది అనుకుంటా. Category 6, unitless quantities, but having the dimensions. చూడండి, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే ఏమి లేవు. నువ్వు కొత్తది కనుక్కోవాల్సిందే. నో ఎనీథింగ్, నథింగ్ ఇస్ దే. సో ఇలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ ఏమి లేవు. దట్ మీన్స్ నో సచ్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్. సో అంటే యూనిట్స్ లేకుండా డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి అంటే అసలు డైమెన్షనల్ ఫార్ములా ఉందంటే దానికి ఎంతో కొంత యూనిట్ అనేది జనరేట్ అయిపోతుంది. అంతేనా కదా? హలో, అంతే సార్. సో డైమెన్షనల్ ఫార్ములా ఉండాలంట, కానీ యూనిట్స్ ఉండకూడదు అంటున్నాడు. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అలాంటిది ఏదీ లేదు. నువ్వు ఏదన్నా కొత్తది తయారు చేసి పెట్టాలన్న ఫిజిక్స్ లో. సో అలాంటిది లేదు, గుర్తుపెట్టుకోండి. రేపు ఏదన్నా తిక్కలోడు క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఇలాంటి క్వశ్చన్లు కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒకటి రాయండి అయ్యా అంటే నో సచ్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్ అనేది ఒకటి లాస్ట్ ఆప్షన్ లో ఉంటుంది. నువ్వు మాత్రం దాన్ని చూసుకో. ABCDలో ఏదో ఒకటి చూజ్ చేసుకొని వస్తావు అనమాట. అట్లాంటిది ఉండేదానికి ఛాన్సే లేదు. నో సచ్ టైప్ ఆఫ్ క్వాంటిటీస్. నౌ లెట్ మీ ప్రొసీడ్ టు అనదర్ వన్. ఇప్పుడు మనం చెప్పుకో. ఎస్ ప్లీజ్. ఫిఫ్త్ వన్ డెఫినేషన్ చెప్తాను చూడు. ఫిఫ్త్ వన్ ఏమంటున్నాను? డైమెన్షనల్ క్వాంటిటీస్ బట్ హ్యావింగ్ ద యూనిట్స్. ఓహో, డెఫినేషన్ రాయలేదా దీనికి? డైమెన్షనల్ క్వాంటిటీస్ ఉండాలి. ద క్వాంటిటీస్ విచ్ హ్యావ్ ద యూనిట్స్ బట్ డస్ నాట్ హ్యావింగ్ ద యూనిట్స్. చూడండి, డైమెన్షనల్ లెస్ క్వాంటిటీస్. ద క్వాంటిటీస్ రాసుకో, సేమ్ ఫార్ములా. ఏమవుతుంది? ద క్వాంటిటీస్ ఆర్ దీస్ క్వాంటిటీస్. ఈ క్వాంటిటీస్కి ఏముండాలంట? క్వాంటిటీస్ డు నాట్ possess ఏముండకూడదు? డు నాట్ possess డైమెన్షనల్ ఫార్ములా బట్ హ్యావింగ్ ద యూనిట్స్. డైమెన్షనల్ ఫార్ములా but have the dimensional, but having the units, but have the units, but have the units. యూనిట్స్ ఉండాలి వీటికి. బట్ హ్యావ్ ద యూనిట్స్ కలిగి ఉంటాయి. ఇట్లాంటి వాటికి ఏముంటాయి? డైమెన్షనల్ ఫార్ములాస్ ఉండవు, యూనిట్స్ మాత్రం ఉంటాయి. సో రెండు ఉన్నాయి మన దగ్గర, అడిగేదానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ చెప్పుకోబోయేటువంటిది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. 3 మార్కుల క్వశ్చన్ కు చాలా సార్లు అడిగారు. మనల్ని అడుగుతారేమో అని అనుకుంటున్నాను. ఈ రోజు చెప్పుకోబోయే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో లెట్ మీ టేక్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ. చాలా ఈజీ, బట్ 3 మార్కులకి ఎందుకు ఇస్తారో నాకు తెలియదు. ఇది ఎక్కువ సార్లు ఇచ్చారమ్మా. ప్రిన్సిపల్ ఆఫ్
homogeneity. Someone is waiting to join, sir. అర్థం కాలేదు ప్లీజ్. Sir, they are waiting to join, sir. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడ ఉన్నారు? ఎవరు లేరు చూడు, ఎక్కడ ఉన్నారు? మనం వస్తాము, వాళ్ళు ఏమి ఉండరు. ఎవరు లేరమ్మా, అందరు జాయిన్ అయిపోయారు. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ చూడండి. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్. సో డైమెన్షన్స్ లో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగారు అనమాట. What this will tells that means the physical quantities have the same dimensions, only can be added, subtracted or equated. This is the principle of homogeneity. What does it means ఒకసారి నేను చెప్తాను చూడండి. The quantities which have the same dimensions, then only we can add, subtract and equate. అంటే మీకు బాగా అర్థం కావడం కోసము మీ నాన్నగారు తీసుకొచ్చి అరే ఈక్వల్ గా పంచు అన్నాడు, ఏదన్నా ఆస్తులు పంపకాలు పంచమన్నప్పుడు 4 గుర్రాలు వేరే వాళ్ళకి ఇచ్చేసి 4 గాడిదలు వేరే వాళ్ళకి ఇచ్చావు అనుకోండి, ఈజ్ ఇట్ ద హోమోజినిటీ డివైడ్ చేసినట్ట? హోమోజినిటీగా డివైడ్ చేసినట్టు అవుతుందా? సో దట్ మీన్స్ సేమ్ థింగ్. అదే ఫిజిక్స్ లో చెప్పాడు అంతే, అది ఫిజిక్స్ లో వర్డ్ లో రాశాడు అనమాట. సో లెట్ మీ టేక్ దిస్ అకార్డింగ్ టు this principle ఏం చెప్తున్నాయా? దిస్ ప్రిన్సిపల్ ద physical quantities have same dimensions only. This one we need to write same dimensions only. ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే can be ఏమేం చేయొచ్చాయంట? యాడెడ్, వరుసగా రాసేసేయండి అమ్మా మీరు, నేను బాగా గుర్తుండడం కోసం కిందికి రాస్తున్నాను. సబ్ట్రాక్టెడ్, ఇంకా చేయొచ్చు, ఈక్వేట్ కూడా చేయొచ్చు. కొన్నిసార్లు ఈక్వేట్ కూడా చేయాల్సి వస్తుంది. ఈక్వేటెడ్ చూడండి, ఇవి చేయొచ్చు. నువ్వు చేస్తే యాడ్ అయినా చేసుకో, సబ్ట్రాక్ట్ అయినా చేసుకో, ఈక్వేట్ అయినా చేసుకో. ఎప్పుడు సేమ్ డైమెన్షన్స్ మాత్రమే, అప్పుడు మాత్రమే చేయగలము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. లెట్ మీ టేక్ దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. దిస్ విల్ టెల్స్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఏం చెప్తుంది? ఏదైనా ఫిజికల్ క్వాంటిటీస్ కి ఒకే డైమెన్షన్స్ ఉంటేనే అటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ మాత్రమే నువ్వు యాడ్ చేయొచ్చు, లేదా సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా తీసివేయచ్చు, ఈక్వేట్ చేయొచ్చు. అంటే ఈక్వల్ చేయొచ్చు, వాటిని ఈక్వల్ చేసి ఈక్వేషన్ లాగా రాయొచ్చు. దానిని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ ది డైమెన్షన్స్ అంటాము. చూడండి, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం అంటే మీరు మనకు తెలియకుండానే ఇది మనం ఫాలో అవుతున్నాం అనమాట. మీకు బాగా గమనించండి. చూడండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం అన్నాను. డిస్ప్లేస్మెంట్ బై టైం అన్నాను. ఒకసారి చూడండి, వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఇది నీకు తెలుసు అనుకో, ఈజీగా ఉండడం కోసం తీసుకున్నాను. వాట్ ఈస్ దిస్ డైమెన్షన్ ఫార్ములా? LT⁻⁻1. ఇక్కడికి రా, డిస్ప్లేస్మెంట్ డైమెన్షన్ ఫార్ములా L, టైం అండ్ డైమెన్షన్ ఫార్ములా ఏమైంది? LT⁻⁻1 అయింది. ఏమైంది? సో LT⁻⁻1 లెఫ్ట్ సైడ్, LT⁻⁻1 రైట్ సైడ్ వచ్చింది. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీస్ ఆఫ్ ది డైమెన్షన్స్ ఫార్ములాను ఒబే చేస్తుంది. సో ఇది కరెక్ట్ గా ఉంది అనుకుంటున్నాం. సో ఇదేంది సార్ మీరు తీసుకునేది? బేసిక్ తీసుకున్నారు కదా, ఏదన్నా పెద్దది తీసుకోండి అంటే లెట్ మీ మూవ్ ఆన్ టు ద బిగ్గర్ వన్ లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి, ఒక్కసారి చూడండి, లెట్ మీ మూవ్ ఆన్ టు ద S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ ½ AT² అనే ఒక ఈక్వేషన్ తీసుకున్నాను. ఎస్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ కదా. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా. డిస్ప్లేస్మెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా L. ఇటు సైడ్ L ఉంది, ఇక్కడ చూడు, ఫస్ట్ దీని దగ్గరకు వస్తున్నాను, L ఉంది. ఇది ఒక ప్రాబ్లం ఇక్కడ. అంటే ఇది మొత్తం కలిసిన L రావాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇదంతా కలిస్తే L రావాలి, L డైమెన్షన్సే రావాలి. లేదు, రెండో చూడు, ఇక్కడ యాడ్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా వీటికి ఇండివిజువల్ గా కూడా L ఉండాలి. అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఏం చెప్తుంది? The quantities which can have the same dimension, then only we can add, subtract or equate.
యాడ్ అయినా చెయ్యి, సబ్ట్రాక్ట్ అయినా చెయ్యి, ఈక్వేట్ అయినా చేయంటున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ చేసుకుంటున్నాం, వెదర్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్, వెదర్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనేది క్వశ్చన్ వచ్చింది మనకు. లెట్ మీ చెక్, చూద్దాము. యు అంటే ఏంటమ్మా? ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటన్నా చెప్పండి, ఎవరు ఒకరు చాలు. ఎల్టీ పవర్ -1 ఇది డైమెన్షన్ ఫార్ములా. టీ అంటే ఏంటి? టైం. టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి? టీ. చూడండి, టీ పవర్ -1 టీ పవర్ +1 వెళ్ళిపోయింది, ఎల్ వచ్చేసింది. వెరీ గుడ్, ఇదైతే కరెక్ట్ గా ఉంది, దీని డైమెన్షన్ ఫార్ములా కరెక్ట్ గా ఉంది. మళ్ళీ ఇక్కడికి రా, హాఫ్ టీ స్క్వేర్ అనే టైం తీసుకున్నాను. హాఫ్ ఏ టీ స్క్వేర్. హాఫ్ అంటే నెంబరు, నెంబర్ కు డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. ఏంటి? యాక్సలరేషన్. యాక్సలరేషన్ డైమెన్షన్ ఫార్ములా ఏంటన్నా? ఎల్టీ పవర్ -2. టీ అంటే ఏంటి? టైము. టైం కు స్క్వేర్ ఉంది కాబట్టి టీ పవర్ స్క్వేర్, టీ పవర్ 4, టీ పవర్ స్క్వేర్ అని రాశాను. ఇక్కడ చూడు, +2 -2 క్యాన్సల్, మళ్ళీ ఎల్ఏ వచ్చేసింది ఓవరాల్ గా. అంటే ఏమొస్తుంది? సో ఎల్ డైమెన్షన్స్ ఉన్నటువంటి క్వాంటిటీస్ నే కలుపుతున్నాడు. గుర్రాలను తీసుకొచ్చి గాడిదల్లో వేయలేదు, ఆ గాడిదలను తీసుకొచ్చి కుక్కల్లో వేయలేదు, కుక్కలను తీసుకెళ్లి నక్కల్లో వేయలేదు. ఇట్లా డిఫరెంట్ వాటిని మిక్స్ చేయడం లేదు మనము. సేమ్ డైమెన్షన్స్ ఉన్న వాటిని తీసుకెళ్లే మిక్స్ చేస్తున్నాము. అర్థమవుతుందా లేదా? హలో, యాడ్ చేస్తున్నాం. దాన్ని మనకు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ అనేటువంటి ఒక ఫార్ములా లాగా పెట్టాడు. మనము ప్రతిదీ మనకు రిలేషన్ ఉంటుందన్నమాట. సో లెట్ మీ టేక్ దిస్ వన్. కాస్త గజిబిజిగా రాశాను, ఇంకొకసారి రాస్తాను చూడు, ఎందుకు ఇంకొకసారి రాస్తున్నాను, కాపీ చేసుకోండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది ఫార్ములా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. చెప్తాను ఆయన తొందరగా కాకు. ఎస్ ఈజ్ అది రాసేసి మళ్ళీ చెప్తాను. యు అనేటువంటి దానికి వచ్చేసి ఎల్టీ పవర్ -1 ఉంది. సో టీ అనేటువంటి దానికి వచ్చేసి టీ అనేది ఉంది. ప్లస్ ఇట్ సైడ్ గమనించినట్లయితే హాఫ్ కు డైమెన్షన్ ఫార్ములాస్ ఉండవు. ఏ వచ్చేసి ఎల్టీ పవర్ -2 ఉంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అనే దాంట్లో వచ్చేసి టీ పవర్ స్క్వేర్ అనేది ఉంది. సో ఫైనల్ గా నేను ఏం రాస్తానంటే ఎల్ ప్లస్ ఎల్. సో దిస్ ఈజ్ ఒబేయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీని ఇది ఒబే చేస్తుంది. లెట్ మీ మూవ్ ఆన్ టు ద అనదర్ వన్. ఏదో ఒకటి ఇంకొకటి తీసుకున్నా. చెప్పమ్మా, ఏదో అడిగారు. LHS ఈజ్ ఈక్వల్ టు RHS కాలేదు కదా సార్? అయ్యో, మళ్ళీ నువ్వు ఇంకో కొత్తది చెప్పొద్దు. ఇప్పుడు నీకేమైంది? నీకు డౌట్ వచ్చి ఉంటుంది. 2L వచ్చిందయ్యా నాకు, ఈ 2 అనేది కొత్తది వచ్చింది కదా, నా పరిస్థితి ఏందని. అదే కదా నీ బుర్రలో, అంతేనా? అంతే సార్. నువ్వు దాన్ని అతి తెలివి అంటారు. ఏం చెప్పాడు మనవాడు? లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డైమెన్షన్స్, రైట్ సైడ్ ఉన్నటువంటి డైమెన్షన్స్ ఒకటి కావాలి, అంతేగాని 2 టైమ్స్ ఆఫ్ డైమెన్షన్స్ అని నేను చెప్పలేదుగా. లెఫ్ట్ సైడ్ ఎల్లు ఉంటే కుడి పక్క కూడా ఎల్లలే ఉండాలి, అదే నేను చెప్పింది. నిన్ను ఇక్కడ 2L వచ్చింది కదా, ఇది నెంబర్ పెద్దది. ఇక్కడ ఏమున్నాయమ్మా? ఇక్కడ లెంతుల గురించి ఉన్నాయి. ఈ పక్క ఏమున్నాయి? లెంతుల గురించే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకో. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఏం చెప్తాంది? The quantity which have the same dimensions, then only we can add, then only we can equate, then only we can subtract అంటున్నాను, అంతే. హలో, ఓకే సార్, ఓకే డన్. నౌ లెట్ మీ మూవ్ ఆన్ టు ద సేమ్ కైనమాటిక్స్ లో ఉన్నటువంటి ఇంకొక ఈక్వేషన్ చెప్తున్నాను. v² - u² = 2as అది తీసుకున్నాను. v² - u² = 2as ఇది ఫార్ములా. లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ 2. కైనమాటిక్స్ లో ఇది వస్తుంది మీకు, నాకు వచ్చిందా మీకు ఎప్పుడన్నా? హలో, 9th క్లాస్ లో వచ్చింది సార్ ఒకసారి. 9th క్లాస్ లో వచ్చింది కదా కైనమాటిక్స్ లో అది. ఇందులో v అంటే ఏంటంటే ఫైనల్ వెలాసిటీ, u అంటే ఏంటి అంటే ఇనిషియల్ వెలాసిటీ, 2 అనేది ఒక నెంబరు, a అనేది యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ, s అంటే డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు ఫస్ట్ మనం LHS వైపు వెళ్దాం. LHS వైపు వెళ్ళామనుకోండి, ఒకసారి చూడు, రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒకే డైమెన్షన్స్ ఉండాలి. ఫస్ట్ దాన్ని వెలాసిటీ యొక్క డైమెన్షన్స్ ఏంటి? ఎల్టీ పవర్ -1² ఉంది, మైనస్ ఇనిషియల్ వెలాసిటీ ఇంకొక దానికి కూడా ఎల్టీ పవర్ -1² ఉంది. అంటే ఒకసారి గమనించు, L² T⁻² మైనస్ L² T⁻² వస్తుంది. బోత్ ఆర్ సేమ్. రెండిటికి ఒకే డైమెన్షన్స్ ఉన్నాయి. రెండిటికి ఒకే డైమెన్షన్స్ ఉంటే నీ ఇష్టం, వాటిని పుల్లగూర చేసుకుంటావో, పచ్చడి చేసుకుంటావో, పప్పు చేసుకుంటావో, లేదా చికెన్ 65 చేసుకుంటావో, నీ ఇష్టం. యూ కెన్ యాడ్, సబ్ట్రాక్ట్ లేదా ఈక్వేట్, నీ చాయిస్. అకార్డింగ్ టు డైమెన్షనల్ ఫార్ములా దిస్ ఇస్ కరెక్ట్. డైమెన్షన్స్ ప్రకారం ఇది కరెక్టే. సో LHS పర్ఫెక్ట్. ఫైనల్ గా ఏమొస్తుంది? LT⁻² వస్తుంది అనమాట. సో LT⁻², L² T⁻² వచ్చేసింది. ఏది? LHS వాల్యూ. సో RHS దగ్గర పరిగెత్తుతున్నాను, RHS పరిస్థితి ఏందో పోతున్నాను. సో లెట్ మీ మూవ్ ఆన్ టు ద RHS.
RHS సైడ్ ఏముంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, 2AS ఉంది. 2AS అంటే 2 అనేది ఒక నెంబరు, నో డైమెన్షన్స్. ఏ అంటే ఏంటి, యాక్సలరేషన్, దాని యొక్క డైమెన్షన్స్ ఏంటి, LT⁻⁻2. ఎస్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ యొక్క డైమెన్షన్స్ ఏంటి, ఎల్ ని తీసుకొచ్చి L తో మల్టిప్లై చేసేసాను, ఏమొచ్చేసింది ఫైనల్ గా L²T⁻². ఒక్కసారి గమనించు, LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు RHS వాల్యూ. అంటే ఏమవుతుంది, డైమెన్షన్స్ గా ఈక్వల్ గా ఉన్నటువంటి వాటిని మాత్రమే ఈక్వేట్ చేశారు. ఇప్పుడు నీకు బుర్రలో ఒకటి వచ్చేసి ఉంటుంది, అంటే డైమెన్షన్స్ గా ఈక్వల్ ఉన్నటువంటి వాటన్నిటిని కలిపి మిక్స్ చేసి నేను కొత్త ఈక్వేషన్ తయారు చేస్తే అది కరెక్టా ఫిజిక్స్ ప్రకారం అంటే ఇట్ మే నాట్ బి కరెక్ట్. అది బుర్రలో వేసుకో. అంటే నీ ఇప్పుడు ఒకటి గుర్తుకొచ్చి ఉంటుంది, నీకు వెంటనే బుర్రలో ఆలోచించుంటావు. ఇఫ్ ఐ జనరేటెడ్ వన్ ఆఫ్ ద ఈక్వేషన్ విచ్ ఈస్ హ్యావింగ్ ద డైమెన్షనల్లీ పర్ఫెక్ట్, డైమెన్షన్స్ గా పర్ఫెక్ట్ ఉంది, లెఫ్ట్ సైడ్ డైమెన్షన్ వాల్యూ, రైట్ సైడ్ డైమెన్షన్ వాల్యూ ఇస్ ద సేమ్, బట్ దిస్ ఈక్వేషన్ ఈస్ అకార్డింగ్ టు ఫిజిక్స్ ఈస్ కరెక్ట్ అంటే ఇట్ మే నాట్ బి కరెక్ట్. కరెక్ట్ కావాలని రూల్ ఏం లేదు. చూడండి, ఫిజిక్స్ ప్రకారము ప్రూవ్ అయినటువంటి దానికి డైమెన్షనల్ ఫార్ములా పర్ఫెక్ట్ ఉండాలి. డైమెన్షనల్ ఫార్ములా, డైమెన్షన్స్ ఫార్ములా ప్రకారం కరెక్ట్ అయింది, ఫిజిక్స్ ప్రకారం పర్ఫెక్ట్ కావాలని రూల్ ఏం లేదు. వైస్ వర్సా ఈజ్ నాట్ కరెక్ట్. అంటే నువ్వు దాన్ని ఏమంటావు, ఒకవైపు నుంచి వెళ్ళింది రెండో వైపు నుంచి తీసుకొస్తే కరెక్ట్ అంటే మాత్రం తప్పు అయిపోతుంది డైమెన్షన్స్ ప్రకారము. అంటే నువ్వు ఇది ఫిజిక్స్ ప్రకారం ఒబే చేసేటువంటి ఫార్ములాకు ఈ రూల్ ఉండాలి. ఈ రూల్ ను ఒబే చేసింది ప్రతి ఒక్కటి ఫిజిక్స్ ప్రకారం పర్ఫెక్ట్ అవుతుందంటే కాదు. అది గుర్తుపెట్టుకో. నౌ లెట్ మీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇంకొక దానికి వెళ్ళిపోదాం. So this is about the principle of homogeneity of the dimensions. So I hope you don't have any confusion on this one. Let me proceed to the next one. So what are the uses of the dimensional analysis? This is the very, very important question. I am expecting one of the question will come from this one. Very, very important one. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మా. ఎక్కువగా ఎందుకో ఇక్కడే క్వశ్చన్స్ అడుగుతున్నారు, నాకు కూడా అర్థం కావడం లేదు. ప్రతిసారి క్వశ్చన్స్ ఇక్కడే పడుతున్నాయి అనమాట. సో ఒకసారి గమనించండి ఏంటి దీని పరిస్థితి అనేటువంటి, ఎందుకు అంత ఇంపార్టెంట్ ఉందా, దీంట్లో మ్యాటర్ ఉందా లేదా నీకే తెలుస్తుంది. సో యూజెస్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ వల్ల మనకి ఏంటి, డైమెన్షనల్ అనాలిసిస్ వల్ల యూజెస్ ఏంటి అంటుంది. సో సింపుల్ గా జస్ట్ 3 మార్క్స్ క్వశ్చన్ గా దీన్ని అడిగేస్తాడు ఊరికి. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ది డైమెన్షనల్ అనాలిసిస్ అనేది 3 మార్క్స్ క్వశ్చన్ మా. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ మీన్స్ దేర్ ఆర్ 3 యూజెస్ ఆర్ దేర్. 3 యూజెస్ స్టేట్మెంట్ గా రాసేస్తే దీనికి 3 మార్క్స్ ఇచ్చేస్తాడు ఎగ్జామ్ లో, గుర్తుపెట్టుకోండి. లేదు వాటికి ఇండివిజువల్ గా అడేసి మళ్ళీ మీరు క్వశ్చన్ గా 6 మార్క్ క్వశ్చన్ గా కూడా అడుగుతాడు. అది ఎలా అనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ యూజెస్ మీన్స్, వాట్ ఆర్ ద ఫస్ట్ యూజ్ మీన్స్ to convert units from one system of unit to from one system into another system. other system. One system of unit నుంచి ఇంకొక system of unit కి కన్వర్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది దీంట్లో. సెకండ్ వన్, to verify correctness, to verify the correctness of equations connecting physical quantities. సో ఏదో నువ్వు ఒక డైమెన్షన్, ఒక ఫిజికల్ క్వాంటిటీ ఈక్వేషన్ జనరేట్ చేసావు. జనరేట్ చేస్తే అది కరెక్ట్ గా ఫిజికల్, అది డైమెన్షనల్ గా కరెక్టా కాదా అని వెరిఫై చేస్తుంది. రియల్ గా ఈక్వేషన్ తప్ప కరెక్ట్ అనేది మళ్ళీ నువ్వు ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. జస్ట్ ఇది వెరిఫై చేస్తుంది, డైమెన్షనల్ గా కరెక్టా కాదా అని చెక్ చేస్తుంది అంతే. You don't think that whether the dimensionally correct all equations are correct as per the experimental or as per the physics. వాటి ప్రకారం కరెక్ట్ అయితే అని అనుకోవద్దు నువ్వు. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ ద టు derive connecting sir. Yes, connecting, CONNECTING, connecting. So let me write once again. Connecting. So let me take the third one. To derive the relations between
physical quantities involved in the phenomenon. So that means, what does it mean? So if you did one of the experiment, if you observed one of the physical changes in that physical phenomena, some of the how the physical quantities are involved, what are the relations between them, these physical quantities. అంటే నువ్వు ఏదో ఒక ఫిజికల్ ఫినామినాన్ అబ్జర్వ్ చేసావు. ఏమి అబ్జర్వ్ చేసావు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదన్నా నువ్వు గమనించావు అనుకోండి. సో వేడిగా ఉన్నటువంటి వస్తువును నువ్వు గమనించినావు అనుకోండి. సో చల్లారేటువంటి వేడి అనేటువంటిది చల్లారేదానికి ఏ దాని మీద డిపెండ్ అయి ఉంది అంటే ఏరియా మీద డిపెండ్ అయి ఉంది, థిక్నెస్ మీద డిపెండ్ అయి ఉంది, అలాగే టైం మీద డిపెండ్ అయి ఉంది, అలాగే దాని యొక్క మెటీరియల్ యొక్క ప్రాపర్టీ మీద డిపెండ్, ఇలా రకరకాలు, లెంత్, అలా రకరకాలు ఏంటో నువ్వు ఆలోచించావు. సో ఇవి అన్నిటివి ఎలా రిలేట్ అయి ఉన్నాయి అనేటువంటిది నువ్వు, వాట్ ఆర్ ద రిలేషన్, ఎలా ఉంది వీటి మధ్య రిలేషను అనేటువంటిది నువ్వు అబ్జర్వ్ చేయగలిగినట్లయితే అటువంటి దానిని మనం ఏమంటామంటే, అటువంటి దానిని నువ్వు డైమెన్షనల్ గా నువ్వు చెక్ చేసేదానికి, దీంట్లో నువ్వు వాటి యొక్క రిలేషన్స్ డ్రా చేయడానికి ఇది డైమెన్షన్స్ ప్రకారం నీకు పనిచేస్తుంది అంటున్నాం. సో బెటర్ టు స్టాప్ హియర్. ఈ రోజు మనం ఇక్కడికి చాలు, టుమారో వి విల్ కంటిన్యూ. ఒకసారి ఈ రోజుకి చాలేమ్మా, మరి మధ్యలో సెకండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. సెకండ్ ఏం లేదు, టు వెరిఫై ద కరెక్ట్నెస్ ఆఫ్ ది ఈక్వేషన్ కనెక్టింగ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ లో కనెక్ట్ అయినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య కరెక్ట్ గా ఉందా, ఈక్వేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది అంతే. ఇప్పుడు ఇందాక మనం చెక్ చేయలేదమ్మా, S = UT + ½ AT² అనే చెక్ చేసాము. సో ఈ కనెక్షన్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది డైమెన్షనల్ గా చెక్ చేస్తాం అంతే. థర్డ్ వన్ విల్ కమ్ టు ద ఎస్ఏ టైప్ క్వశ్చన్. థర్డ్ వన్ మాత్రమే ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఉందన్నమాట. దానికి సపరేట్ గా మనం yes please. First, let me go to the first one. Let me ఏం చెప్తున్నాను, to convert the unit from one system into other system. ఒక సిస్టమ్ లో ఉన్నటువంటి యూనిట్స్ తీసుకెళ్లి ఇంకొక సిస్టమ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాము. అప్పుడు నువ్వు డైమెన్షనల్ అనాలిసిస్ వాడాల్సి ఉంటుంది. డైమెన్షన్ అంటే ఎర్గుని తీసుకెళ్లి జౌల్లోకి మార్చడము, ఇట్లాంటి వాడేటప్పుడు నువ్వు ఎలా వాడతావు, ఏంటి నువ్వు యూజ్ చేసేటువంటి మెథడ్ ఏంటి, ఇక్కడ మనం వాడేటువంటి విధానం ఏంటి అనేటువంటిది మనకి ఇక్కడ మనం ఉపయోగిస్తాం అనమాట. సో ఎలా చేస్తాము, ఎలా కన్వర్ట్ చేస్తాము, ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ నుంచి ఇంకొక సిస్టమ్ ఆఫ్ యూనిట్ కి ఎలా మార్చగలము అనేటువంటిది మనం చెక్ చేస్తాం. లెట్ మీ ఏందమ్మా అడుగుతున్నాం, చెప్పమ్మా. సార్ డైమెన్షనల్ కాన్స్టెంట్ చెప్పండి సార్. డైమెన్షనల్ కాన్స్టెంటా? సార్ థర్డ్ వన్ సార్. థర్డ్ వన్ నేను ఏమంటున్నాను, టు డెరైవ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫినామినా. ఏదో ఒక ఫినామినా నువ్వు అబ్జర్వ్ చేసావమ్మా, అందులో వాటి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది రాబట్టవచ్చు అంటున్నాను. అది సపరేట్ గా ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్, దాని మీద కాస్త ఓపిక పట్టండి, రేపు మనం చెప్పుకుందాము దీని గురించి. ఓకేనా? చాలా పెద్ద క్వశ్చన్ అమ్మా అది. దీనికి చాలా పెద్ద ఎగ్జాంపుల్. లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ మీ టేక్ హీట్ ఈజ్, చూడండి, హీట్ ఈజ్ ఇన్వాల్వింగ్ లైక్ దిస్. హీట్ అనేది ఎలా ఉంది అంటే ద ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ది మెటీరియల్. ఏరియా ఎక్కువగా ఉందనుకోండి, హీట్ తొందరగా బయటకు వచ్చేస్తాను. ఇది ఫస్ట్ రిలేషన్ అనుకోండి. చూడండి, హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది టైం తో పంచుకుంటే టైం ఎక్కువ కొద్ది హీట్ కూడా బయటకు ఎక్కువ వెళ్తాను అనుకోండి. హీట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇంకా ఏం తీసుకుంటున్నా, టెంపరేచర్ డిఫరెన్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. నువ్వు ఇక్కడ ఒక ప్లేట్ పెట్టావు, బయట చూస్తే టెంపరేచర్ అవుతుంది, ఇక్కడ T1 ఉంది, నీ ప్లేట్ యొక్క టెంపరేచర్ T2 ఉంది.
ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉండి ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందంటే తొందరగా చల్లాడి పడిపోతుంది. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ డెల్టా టీ, ఇది టైం, ఇది టెంపరేచర్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇలా నువ్వేమనుకుంటున్నావు అంటే హీట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ది వన్ బాడీ టు అదర్ బాడీ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ దీస్ మెనీ ఫిజికల్ క్వాంటిటీ, ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి అనుకోండి. అప్పుడు నువ్వేం రాస్తావు, క్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ టీ డెల్టా టీ ఇలా రాసుకుంటా పోతావు. కానీ నువ్వు ఇక్కడ రాసావు చూడు, ఏకి పవర్ ఎంత నీకు తెలియడంలే, టీకి పవర్ ఎంత నీకు తెలియడంలే, డెల్టా టీకి పవర్ ఎంత నీకు తెలియడంలే. దీస్ పవర్స్ కెన్ బి ఫిక్స్డ్ విత్ హెల్ప్ ఆఫ్ ది డైమెన్షనల్ అనాలిసిస్. అంటే ఏ పవర్ ఎంత ఏ మీద స్క్వైర్ లా డిపెండ్ అయి ఉంటుందా, టీ మీద క్యూబ్ లా డిపెండ్ అయి ఉంటుందా, డెల్టా టీ మీద 1 గా డిపెండ్ అయి ఉంటుందా అనేది ఫిక్స్డ్ చేయడానికి వీ నీడ్ టు యూజ్ ద డైమెన్షనల్ అనాలిసిస్. డైమెన్షనల్ అనాలిసిస్ ను వాడాలి. నీకు జస్ట్ నీకు తెలిసింది ఏరియా పెరుగుతా అంటే పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే ఏ పవర్ 1 లో పెరుగుతుందా, ఏ పవర్ 2 లో పెరుగుతుందా, ఏ పవర్ 3 లో పెరుగుతుందా, లేకపోతే అసలు 1/a లో పెరుగుతా, ఇట్లా రకరకాలుగా నీకు డౌట్లు వస్తాయి కదా. హలో, అర్థమవుతుందా? సో అది ఫిక్స్ చేసే వీ నీడ్ టు ఫిక్స్ దట్ పవర్. ఆ పవర్స్ ను మనం ఫిక్స్ చేయడానికి వీ కెన్ యూజ్ ద డైమెన్షనల్ అనాలిసిస్. డైమెన్షనల్ అనాలిసిస్ ను వాడి దాని వాల్యూస్ ను మనం ఫిక్స్ చేస్తాము. ఓకేనా? దెన్ లెట్ మీ గో. దిస్ ఇస్ ద వన్ బిగ్ క్వశ్చన్. ఇది ఒక బిగ్ క్వశ్చన్ ఉంది, సపరేట్ గా 1 క్వశ్చన్ వస్తుంది దీంట్లో. ఈచ్ వన్ ఇస్ ద 1 ఇండివిజువల్ క్వశ్చన్, ఎస్ఏ టైప్ క్వశ్చన్. ప్రతిదీ ఒక ఇండివిజువల్ క్వశ్చన్ అన్నమాట. టుమారో మనం డిస్కస్ చేద్దాం దీనికి. ఈ రోజుకి ఇది చాలండి, ఎందుకంటే కొద్దిగా హడావుడి. చెప్పమ్మా, అడగమ్మా, అడుగు. PDF సార్, PDF పెడతాను, నో ఇష్యూ.